కాకినాడ అమలాపురంలో ప్రిన్సిపల్ జిల్లా కోర్టుల ఏర్పాటుకు కృషి చేస్తానని హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్ట్ఫోలియో జడ్జి జస్టిస్ భట్టు దేవానంద్ హామీ ఇచ్చినట్లు ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు టి పృథ్వీరాజ్ తెలిపారు. జిల్లా పోర్ట్ఫోలియో జడ్జిగా నియమితులైన జస్టిస్ దేవానంద్ రాజమండ్రి పర్యటన సందర్భంగా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ప్రతినిధి బృందం జిల్లా అధ్యక్షులు టి పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో ఆర్ఎండ్బి అతిథి గృహంలో మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 16 బార్ అసోసియేషన్లు, 65 కోర్టుల్లో ప్రతిరోజు 10,000 మంది న్యాయవాదులు, సుమారు 50,000 మంది కక్షిదారులు వస్తూ ఉంటారని, పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం వినతి పత్రం సమర్పించారు. కాకినాడలో డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరారు. వీటిపై జస్టిస్ దేవానంద్ సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తమ బృందానికి హామీ ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాజమండ్రి అధ్యక్షులు కొత్తూరి ఆనంద్ కుమార్, గౌరవ అధ్యక్షులు పి గణేశ్వరరావు, జిల్లా నాయకులు జేవి రమణ, ప్రేమ్ నజీర్, కోలా శ్రీహర్రావు, బి దొరబాబు, టి ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా నా పేరు టి పృథ్వీరాజ్, ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఏపీ రాష్ట్ర హైకోర్టు సీనియర్ జడ్జి జస్టిస్ దేవానందం గారిని ఈరోజు కలవడం జరిగింది. అదేవిధంగా జస్టిస్ దేవానందం గారు మన తూర్పుగోదావరి జిల్లాకి పోర్ట్ఫోలియో జడ్జి అయిన ఆయనకి జిల్లాలో సుమారుగా 18 బార్ అసోసియేషన్లు ఉన్నాయి, 67 కోర్టులు ఉన్నాయి, 15,000 మంది న్యాయవాదులు ప్రతిరోజు కోర్టులకు వస్తూ ఉంటారు. అదేవిధంగా 50,000 మంది పైచిలుకులు, కక్షిదారులు కోర్టుకు వస్తూ తమ పనులు చేసుకుని వెళ్తూ ఉంటారు. జిల్లాలో ఉన్న కోర్టుల్లో వసతులు కల్పించాలని, మౌలిక వసతులు కల్పించాలని, అది ముఖ్యంగా మంచినీటి సరఫరా, బెంచులు, అదేవిధంగా కోర్టు కాంపౌండ్స్లో రోడ్లు నిర్మించాలని, శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్స్ నిధులు మంజూరు చేసి అవి కన్స్ట్రక్ట్ చేయాలని, అదేవిధంగా చాలా కోర్టుల్లో నూతన భవనాలు లేవు, నూతన కోర్టు భవనాలకి నిధులు మంజూరు చేయాలని ఈ రోజుని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేమందరం కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎల్లువాల్లో మా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గణేశ్వరరావు గారు, రాజమండ్రి బార్ అసోసియేషన్ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆనంద్ గారు, అలాగే జిల్లా నాయకులు ఐఎల్ఏ జిల్లా నాయకులు ప్రేమ్ నజీర్, దొరబాబు గారు, జేవి రమణ గారు, మేమందరం కలిసి ఈరోజు జస్టిస్ దేవానంద గారిని కలిసి ఈ సమస్యల మీద మేము వినతిపత్రం అందజేశాం. తప్పనిసరిగా పరిశీలించి ఈ యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇండియన్ లాయర్స్ తరఫున ఈ భట్టు దేవానంద గారు సీనియర్ జడ్జి అయిన హైకోర్టు జస్టిస్ భట్టు దేవానంద గారిని కలవడం జరిగింది. మరి రిప్రజెంటేషన్ పెట్టడం జరిగింది. ఆయన స్పందించారు. వెంటనే ఆయన్ని పరిశీలించి సాధ్యమైన త్వరతో చూస్తామని ఆయన అవడం జరిగింది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. మాల మాదిగలు సంఘటితం కావాలనే లక్ష్యంతో దళిత ఐక్య వేదికను ఏర్పాటు. దళితులపై దాడులకు తెగబడితే సహించేది లేదన్న దళిత సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బచ్చల కామేశ్వరరావు. కాకినాడ జేఎన్టీయూకే వేదికగా డిసెంబర్ 10 నుంచి సౌత్ జోన్ యూనివర్సిటీల వాలీబాల్ పోటీలు ప్రారంభం. 138 జట్లతో మొత్తం 2,200 మంది పాల్గొనున్న క్రీడాకారులకు అన్ని ఏర్పాట్లు చేశామన్న వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్కే ప్రసాద్. కాకినాడ అమలాపురంలో ప్రిన్సిపల్ జిల్లా కోర్టులు ఏర్పాటుకు కృషి చేస్తాం. ఉమ్మడి జిల్లా పర్యటనలో హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్ట్ఫోలియో జడ్జి జస్టిస్ జట్టు దేవానంద్ హామీ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.